మత్స్య సంపద ఏదైతే ఉందో అది తగ్గిపోయింది, మాకు దొరకట్లేదని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే కనుక మత్స్య సంపద దాదాపుగా మనం చూస్తే మీ గతానికి ఇప్పటికి పోల్చుకుంటే గతంలో ఎలా ఉండేది మత్స్య సంపద, ఇప్పుడు ఏ విధంగా ఉంది, తగ్గిందంటే ఏ విధంగా తగ్గింది, ఎలాగా మీకు అంతకుముందు మీరు బయటికి వేటకు వెళ్తే ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది అసలు? అయితే ఈ రోజు ఇప్పుడున్నటువంటి మత్స్య సంపద అంటే ఆ చేపకి రేటు పెరిగింది కానీ దాని ఉత్పత్తి పెరగలేదు సార్. యాక్చువల్లీ మత్స్యకారులకి బ్యాన్ పీరియడ్ అని చెప్పేసి 2 నెలలు ఆఫ్ చేస్తారు సార్. అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 2 నెలలు ఆఫ్ చేస్తే ఆ 2 నెలలు వేటకు వెళ్ళడం మానేస్తాం. కానీ ఎందుకని ఆ చిన్న పిల్ల గుడ్డి పెట్టినప్పుడు దాన్ని పెద్దదవ్వాలి, తర్వాత మత్స్యకారులకి మత్స్య సంపద బాగోవాలని ఆఫ్ చేస్తారు. కానీ అది కూడా చనిపోతుందంటే అది ఇటు ఎట్రోడ్రక్స్, అక్కడ డెక్కన్ కంపెనీ, ఈ తీర ప్రాంతాల్లో కొన్ని కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల ఆ ఉత్పత్తి మొత్తం కూడా చిన్నపిల్లగా ఉన్నప్పుడు చనిపోవడంతో ఉత్పత్తి అనేది లేకుండా అయిపోతుంది సార్. ఇప్పుడు మీరు రోజుకి వెళ్తే ఎంత సంపాదిస్తారంటే? రోజుకి వెళ్తే చెప్పలేము సార్. ఒక రోజు వేటకి వెళ్తే చేపలు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒక రోజు ఒక్కొక్కరికి ఒక 5,000 రావచ్చు, లేదా 4,000 రావచ్చు. అంటే సంవత్సర ఆదాయం ఎంత ఉంటుంది ఒక్కొక్కరికి? సంవత్సర ఆదాయం అంటే 1,00,000 రూపాయల వరకు రావచ్చు సార్. లేదనుకుంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే మాకు గంగమ్మ తల్లి పెట్టినటువంటి దాని మీద ఆధారపడి ఉంటాం తప్ప ఇంతని కూడా మేము కాల్కులేట్ చేయలేము సార్. కానీ ఏ రోజు కూడా మేము గంగమ్మ తల్లిని నమ్ముకున్నాం కాబట్టి ఏ రోజు కూడా భయాందోళన చెందాం. ఏదో రోజు పెడతాది అన్న ఉద్దేశంతో మేము అలా బ్రతుకుతూనే ఉంటాం సార్. ఇప్పుడు మీరు ఏదైతే ఈ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్తున్నారో దానికి ఆందోళనకి పోలీసులు మమ్మల్ని అనదొక్కుతున్నారు, పోలీసుల మీద చర్య తీసుకోవాలని కోరుతున్నారు. పోలీసులు అనేది శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. పోలీసుల మీద ఎందుకు మీరు ఆరోపణలు చేస్తున్నారు? అసలు ఎందుకు ఆరోపణ చేస్తున్నాం అంటే మేము ఎవరిపైన కూడా దాడి చేయలేదు, ఏమీ చేయలేదు. సెప్టెంబర్ 14వ తేదీన మేము శాంతియుతంగా ధర్నా చేస్తాం. ఈ పోలీసులు వెహికల్ మా టెంట్ పైన ఎక్కించేసి మమ్మల్ని భయాందోళన చేసి 35 మంది పైన ఒకసారిగా కేసు బనాయించడం జరిగిందండి. ఎందుకు మేము శాంతియుతం చేస్తున్నాం, మాకు హక్కు లేదా, ఈ రాజ్యాంగం కలిగించిన హక్కు మాకు స్వేచ్ఛ లేదని అడిగితే మీరు చట్టవిరుద్ధంగా చేస్తున్నారు, మీరు చేయకూడదని అడుగుతున్నారు సార్. చట్టవిరుద్ధంగా ఎవరు చేస్తున్నారు సార్? ఈ ప్రభుత్వం చేస్తుంది చట్టవిరుద్ధంగా. పర్మిషన్ లేకపోయినా జాతీయ పర్యావరణ అటవీ మంత్రి శాఖ పర్మిషన్ లేకపోయినా నిర్మాణాలు చేస్తున్నారు. వాళ్ళు అడ్డగించట్లేదు. ప్రజలు మా జీవితాలు పోతాయి, మా మత్స్య సంపద పోతుంది, మా అనారోగ్యాలు బారిన పడుతున్నాం అనేసి మేము వ్యతిరేకించి చేస్తా ఉంటే మా పైన కేసులు బనాయించడం. ఎవరైతే మాకు సపోర్ట్ గా మా మత్స్యకారులు అన్ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎక్కువ ఉండడంతో వాళ్ళందరూ కూడా ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తారో నాయకులు, ఏ పార్టీ అనే సంబంధం లేకుండా వచ్చే నాయకులు కూడా రానికుండా గృహ నిబంధన పెట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తున్నారు సార్. అందువల్ల మా మత్స్యకారులందరూ కూడా వాళ్ళు ఎందుకు అడ్డగిస్తున్నారని భారీ స్థాయిలో అందరూ కూడా ఆందోళన చెంది ఇప్పుడు మీరు ఏదైతే మీరు చెప్తున్నారో కేసులు పెడుతున్నారు, మా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు అన్నారు. ఏ సెక్షన్ కింద కేసులు పెట్టారు? మీ మీద ఏ కేసులు నమోదు చేయడం జరిగింది? యాక్చువల్లీ మొన్న రీసెంట్ గా మేము హైవేని ముట్టడించాం సార్. హైవేని ముట్టడిస్తే వాళ్ళు మాకు పూర్తి చెప్పట్లేదు. ఏమంటారు, కేసులు బనాయించమని చెప్తున్నారు. ఆల్రెడీ మాకు 100 మంది పైకి కూడా 100 మందికి పైగా కూడా కేసులు బనాయించారు. మన 12వ తేదీన హైవే పైన మేము మొత్తం అన్ని ఆఫ్ చేస్తాయి. అంటే జాతీయ రహదారులు దిగ్బంధనం చేయడం అనేది ఎక్కడా కూడా మీరు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్టు కనుక ఆందోళన చేయొచ్చు, కానీ జాతీయ రహదారుల దిగ్బంధనం అనేది ఎవరు ఒప్పుకునే విషయం కాదు. జాతీయ రహదారుల మీద దాదాపుగా చాలా మంది ప్యాసింజర్స్ ఉంటారు, చిన్నపిల్లలతో వెళ్లే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఇబ్బందే కదా. మరి మీరు దాదాపు 6 గంటలు చేస్తే కేసులు పెట్టకుండా ఎలా ఉంటారు? అవును సార్, మీరు అన్నది కరెక్టే. ఒక 4 గంటలు 5 గంటలు 6 గంటలు చేస్తే ఇబ్బంది పడుతుంది. మా జీవితాంతకాలం బాధలు పడుతుంది, అనారోగ్యాన్ని బాధలు పడుతుంది సార్. ఇప్పటికి నాకు 9 ఇయర్స్ నుంచి క్యాన్సర్ తో బాధ. అప్పుడు నేను సిఆర్పిఎఫ్ సెలెక్ట్ అయ్యి ఈ క్యాన్సర్ రావడం వల్ల మానేశాను. అదే విధంగా నేను వేటకు వెళ్తే చాలా గట్టిగా ఉండేవాడిని, 5 కిలోమీటర్లు రన్నింగ్ వేసేవాడిని, ఆర్మీ రన్నింగ్ వేసేవాడిని చేసేవాడిని. ఈ రోజు మా తీర ప్రాంతంలో మత్స్యకారులు కూడా శక్తి లేకుండా ఈ పొల్యూషన్ వల్ల మేము చేసుకున్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక 4 గంటలుగా 5 గంటలకి చట్టానికి అడ్డగా ఉందంటే మా జీవితాలు పాడు చేస్తుంటే మేమేం చేయాలి సార్? మీరు ఒకసారి మీరు ఆలోచించండి. అంటే మీ దగ్గరికి హోంమంత్రి వచ్చారండి, మాట్లాడతా అన్నారు. కమిటీగా మీరు ఏర్పడి నా దగ్గరికి వస్తే నేను ముఖ్యమంత్రి తీసుకెళ్తాన్నారు. మరి అలాంటి సందర్భంలో ఆమె హామీ ఇచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లకుండా రోడ్ ఎక్కి మీరు ధర్నా చేస్తే ప్రయోజనం ఏముంటది? అక్కడ ఏం చేశారంటే ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు పనులు ఆపమని హోంమంత్రి గారు చెప్తున్నా వినకుండా వాళ్ళు ఏం చేశారంటే నేరుగా పనులు చేపిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. మేము చెప్పాము, పలు మాటలు తెలియజేసాం. హోమ్ మినిస్టర్ గారు పనులు చేయొద్దు అని చెప్పారు కదా, బలరాక పనులు మీరు ఎందుకు చేస్తున్నారంటే మీరు ఏమైనా అడ్డగించగలరా, మీరేమైనా చేయగలరా, మీకు అంత దమ్ముందా అనేసి మా మత్స్యకారుల్ని రచ్చగొట్టి ఆ రోజు సిఏ ఎస్ఐ వీళ్ళందరి సమస్యలు కూడా పలు మాటలు చెప్పాం పనులు చేయొద్దని. ఎస్ఐ విభీషణరావు గారు మాకేం చెప్పారంటే మీరంత దమ్ముందా అనేసి మా ప్రజలందరినీ మత్స్యకారులు రచ్చగొట్టి ఆ రోజు అవేపుకి ఎక్కడానికి కారణం ఆయనేనండి. తప్పే లేదు, పోలీసులు తప్పండి. ఆ రోజు
మీకు అంత బలం ఉందా, దమ్ము ఉందా, మీరు ఏం చేయగలరా అనేసి మా మత్స్యకారులందరూ కూడా ధర్నాలో ఉన్న వాళ్ళందరూ కూడా రెచ్చగొట్టే విధంగా చేస్తే మీరు శాంతియుతంగా చేస్తుంటే మీరు ఎందుకు అని మమ్మల్ని రెచ్చగొడుతున్నారనే ఉద్దేశంతో మత్స్యకారులందరూ కూడా ఏకదాటిగా ఒకసారిగా హైవేని ముట్టడం జరిగింది సార్. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఒకవైపున మత్స్య సంపద తగ్గిపోతుంది, ఇటువంటి ఫ్యాక్టరీస్ రావడం వల్ల చెప్తున్నారు. మరోవైపున గతంలో ఉన్న ఫ్యాక్టరీ ద్వారా కూడా మాకు సమస్యలు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. మరోవైపున చూస్తే క్యాన్సర్ లాంటి చాలా చాలా దారుణమైన వ్యాధులు మేము బారిన పడుతున్నాము, ప్రాణాంతకమైన వ్యాధులు బారిన పడుతున్నాము అని చెప్తున్నారు. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించబోతున్నారు, ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు అసలు దీన్ని పరిష్కరించడం కోసం? మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము అభివృద్ధికి ఆటంకం కాదండి, మత్స్యకారుల నుంచి మేము అభివృద్ధి ఆటంకం కాదు. కంపెనీలు పెట్టొద్దని అంటారు, పెట్టమన్నాం. అదర్ కంట్రీలో బ్యాన్ చేసినటువంటి బల్డ్రగ్ కంపెనీలు, విషపూరితమైన కంపెనీల్ని మన ఏపీలో తెచ్చి తీర ప్రాంతంలో మత్స్యకారులు రైతులు ఉన్న ప్రాంతంలో తెచ్చి పట్టి అటు కొబ్బరి తోటలు, జీడి తోటలు, మామిడి తోటలో ఉన్నటువంటి ఏరియాల్లో కూడా ఇటువంటి కంపెనీలకు ఇచ్చి ఆ వాతావరణం మొత్తం అంతా పొల్యూట్ చేసి చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే సముద్రంలో ఉన్న స్వచ్ఛమైన గాలి వేస్తుంది, మామిడి తోట, జీడి తోట ఎన్ని కూడా స్వచ్ఛమైన వాతావరణం ఉన్న వాతావరణం పాడు చేసి ప్రజల ప్రాణాలతో జీవితాలు దాడుకోవడం ఇది కరెక్ట్ కాదని మేము వ్యతిరేకించడం జరుగుతుంది. అంటే పర్యావరణ మంత్రిగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అండ్ డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. ఆయన దృష్టికి సమస్య తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అసలు ఆల్రెడీ మనకు మెయిన్ పేపర్ లో పడినప్పుడు కూడా ఆయన వీడియోలు, టీవీ, నేను ఇతర మీడియా ద్వారా ప్రచారం అయినప్పుడు ఆయన చూడకుండా ఎందుకుంటారు సార్? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా వాతావరణానికి కానీ మత్స్యకారులకు కానీ ఏ విధమైన నష్టం వాటిల్తే నేను ముందుంటానని ఆయన చెప్పిన ఆయన ఈ రోజు చూడకుండా ఉన్నారా? ఎక్కడ ఎందుకంటే మన ఉప్పాళ్ళలో జరిగినటువంటి డెక్కన్ కంపెనీ వ్యర్థ పదార్థాలు నేరుగా శుద్ధి చేయడం వదిలేస్తుంటే మత్స్యకారులు ఉప్పాళ్ళలో ఆందోళన చెందుతా ఆయన వచ్చి 9 రోజుల్లో మీ పరిష్కారం చేస్తానని చెప్పారండి. అదే విధంగా బల్డ్రగ్ కోసం మేము ఆల్రెడీ హైవే ఎక్కువ ఎన్ని ఎక్కువ ఆయన చూడకుండా ఎలా ఉంటుంది సార్? ఒకసారి మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అసలు మీరు? మేము ఆల్రెడీ లెటర్లు కూడా ఒకరు పంపిస్తున్నారు, ఇంకా చేయలేదు. మా హోమ్ మినిస్టర్ గా మా కాన్ఫిడెన్స్ లో ఉన్నారు కదా, వెళ్దామని ఆల్రెడీ మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది సార్. మీరు హైవే ఎక్కిన తర్వాత మీ దృష్టికి ఏదైతే మిమ్మల్ని కలెక్టర్ గారు అక్కడ రావడం జరిగింది, ఎస్పీ కూడా రావడం జరిగింది, మీ సమస్యను నేను మీ గ్రామానికి వచ్చి వింటానని చెప్పి కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చినట్టున్నారు, మీ చేత ఆందోళన నిర్వహించేశారు. కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఇతరత్ర ఉన్నతాధికారులు ఎవరైనా వచ్చారు మీ గ్రామానికి? మరి లేదు సార్, ఏంటి మొన్న రీసెంట్ గా 12వ తేదీని మన కలెక్టర్ గారు మనం హైవేని ముట్టడించిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి మీ గ్రామానికి వచ్చి మీకు ఏదైతే సమస్య ఉందో నేను అన్ని కూడా సేకరించుకొని పై స్థాయికి ఏదో మాట్లాడతానని చెప్పారండి. చెప్పిన తర్వాత మొన్న 14వ తేదీని వస్తానని చెప్తే ఇది కొన్ని అనువైన కారణాల వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఇష్యూ అయిన ఉద్దేశంతో ఆమె రాలేకపోవడంతో మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే భారీ స్థాయిలో మా గ్రామాన్ని మొత్తం కూడా చుట్టుముట్టేశారు పోలీసులతో, సిఆర్పీఎఫ్ బలగాలతో ముట్టించారు. ఒక ఉగ్రవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు ఉండే విధంగా మా గ్రామంలో చూస్తున్నారు సార్ ప్రతి ఒక్కరు. ఎందుకు అలాగా? ఎందుకో మాకు తెలియట్లేదు. ఎందుకని అడుగుతుంటే చుట్టూరు మొత్తం బలగాన్ని ఏర్పాటు చేసి ప్రజలు ఎవరైనా సరిగా నక్కపల్లి నుంచి రాజీపడి వస్తుంటే ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారు మీరు వెహికల్? మా మత్స్యకార సోదరులు కూడా వేరే ఊరి నుంచి ఊరు రానికుండా ఆపేస్తున్నారు. ఎందుకు ఆపుతున్నారు అని అడుగుతుంటే వెళ్ళకూడదు రాజీపేట అని అడుగుతున్నారు. రాజీపేట ఏమైనా ఉగ్రవాదులున్నారా, తీవ్రవాదులున్నారా అనేసి మేము వాళ్ళు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పట్లేదు సార్. మీ ఆందోళన శాంతియుతంగా చేసుకున్నంత వరకు మామూలుగా అయితే ప్రభుత్వాలు కానీ లేదంటే ఎవరో కానీ అనగదొక్కే ప్రయత్నం అయితే చేయరు శాంతియుతంగా చేస్తే. కానీ మీ ఆందోళన వెనకాల అటు వైఎస్ఆర్సీపీ ఇటు వామపక్షాలు ఉన్నాయి, వాళ్లే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు అంటున్నారు. లేదు సార్, అది చాలా పొరపాటు అయిపోయింది. వాళ్ళు కూడా మాకు చెప్పేది ఏమిటంటే ఏదంటే గానీ శాంతియుతంగా చేయాలి, లెటర్ పూర్వంగా ఉన్నత అధికారుల దగ్గరికి వెళ్ళాలి, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు వెళ్ళి కలవాలి, చెయ్యాలనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది రేజ్ అవడానికి గల కారణం ఏమిటంటే ఈ పోలీసు డిపార్ట్మెంట్ వారు రెచ్చగొడుతున్నారు సార్ ప్రజల్ని. రెచ్చగొట్టి వీళ్ళు మీరు ఏం చేయగలరా అన్న ఉద్దేశం అంటుంటే వీళ్ళేమో ఇంకా రెచ్చిపోయి ప్రజలందరూ కూడా మత్స్యకారులను రెచ్చిపోయి ఇంకా ముందుకే సాగడం జరుగుతుంది. కానీ లేకపోతే మత్స్యకారులు కానీ మాకు మద్దతు ఇచ్చే వైఎస్ఆర్ కానీ, సిపిఎం కానీ, వామపక్షాలు కానీ మాకు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా టెంట్లో కూడా ఏమి చెప్పలేదు సార్. మాకు చట్ట ప్రకారంగా మీరు చెయ్యాలనే చెప్పారు తప్ప కానీ ఏదో చట్టాన్ని వ్యతిరేకించి మత్స్యకారులు ఏ పని చేయకూడదని కూడా చెప్పారు సార్. మీరు ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే మీ ఆందోళనని మీరు విరమించుకుంటారు? తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ బల్డ్రగ్ కంపెనీ రద్దు చేయాలి సార్. బల్డ్రగ్ కంపెనీ రద్దు చేసి ఇతర కంపెనీలు ఏవైతే పొల్యూషన్ లేకుండా ఉంటాయో చాలా కంపెనీలు, ఉదాహరణకు స్టీల్ ప్లాంట్ ఉంది సార్ పక్కనే, మా రాజీపేట అనుకోని పక్కన బోయపాడు చందనాడ రెవెన్యూలో ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా దానికి కావాల్సినటువంటి ల్యాండ్ కావాలి, ల్యాండ్ ఇంకా కావాలి స్టీల్ ప్లాంట్. అదేదో మాకు ఉన్నటువంటి రాజీపేటలో ఇప్పుడు 454 ఎకరాలు ఏదైతే ఉందో దానికి అవసరం, దానికి ఇవ్వమని చెప్తున్నాం సార్. మళ్ళీ బల్డ్రగ్ ఇప్పుడు ఎంత కావాలి? 816 ఎకరాలు కావాలి బల్డ్రగ్ కంపెనీకి. అది ఇప్పుడేంటి చింతేనర్ల, పెత్తేనర్ల, దొండవాక, ఉర్రాజీపేట, ఎసరావరంలోనే కలుస్తుంది సార్. ఎసరావరం మండలంలో కలుస్తుంది. ఇంకా 816 ఎకరాలు కావాలి. వాళ్ళు కూడా రైతులు కూడా మేము ఇవ్వమని వాళ్ళు కూడా ప్రదర్శించారు. బలవంతంగా
నోటిఫికేషన్ ఇవ్వకుండా భూములు తీసుకోవడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే అక్కడ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. అందుకని ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఆ స్టీల్ ప్లాంట్ కి బలరంగ్ ఏర్పాటు చేసే బదులు స్టీల్ ప్లాంట్ కి మేము ఇచ్చేమని కోరుతున్నాం. ఇంకా మీరు తక్షణం బలరంగ్ నిలుపుదల చేయాలి. ఇంకా బలవంత భూల సేకరణ ఉండకూడదు. చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేస్తున్నారు సార్. అది మెయిన్ చట్టాన్ని ఉల్లంఘించి గతంలో ఉన్నటువంటి ఎట్రోరస్ కంపెనీ కావచ్చు, ఇప్పుడు బలరా కంపెనీ కావచ్చు, ఇతర కంపెనీలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, చట్టాన్ని ఉల్లంఘించి ప్రతి పని చేయటం వల్ల ప్రజల్లో ఒక రకమైన ఆందోళన ఏర్పడిపోయింది సార్. ఇక ఇప్పుడే ఈ విధంగా ఉందంటే రానున్న కాలంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేసి భయాందోళన చెంది మన వాళ్ళు అసలు కనీసం నిద్రలేని రోజులు కూడా గడుపుతున్నారు సార్.